పార్లమెంట్లో 33% మహిళా రిజర్వేషన్ బిల్లు కాంగ్రెస్ కూటమి పక్షాలు వీగిపోయేలా చేసినందుకు నిరసనగా రాజమండ్రి నగరంలో మహాపాదయాత్ర నిర్వహించారు. రాజమండ్రి నగరంలో 33% మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో కాంగ్రెస్ కూటమి పక్షాలు వీగిపోయేలా చేసినందుకు నిరసనగా రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు పురంధేశ్వరి ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి పక్షాలైన టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, పార్టీ కార్యకర్తలతో కలిసి భారీ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి ప్రసంగించారు. ఈ బిల్లు వీగిపోవడం వలన మహిళలకు జరిగే నష్టాన్ని, చట్టసభల్లో ప్రవేశానికి వారు కోల్పోయే అవకాశాన్ని గురించి వివరించారు. జరిగింది. రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ, ఈ బిల్లు పార్లమెంట్లో పాస్ అవడానికి కావలసిన సహాయ సహకారాలను తమ నాయకుడు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ద్వారా ఎన్డీఏ మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీకి తమ మద్దతు తప్పకుండా అందించేలా చూస్తామని చెప్పడం జరిగిందన్నారు. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజ్ మాట్లాడుతూ, 33% మహిళా రిజర్వేషన్ సాధించుకోవడానికి మహిళలు మరింతగా ఉద్యమించి తమ హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో మహిళలు, విద్యార్థులు, సామాజికవేత్తలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమంలో నల్ల దుస్తులు ధరించి నల్ల జెండాల చేతపట్టి తమ నిరసనను గట్టిగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న, భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షురాలు నిర్మల కిషోర్, భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు పాలడుగుల శ్రీ విద్య, గోదావరి జోన్ ఇన్ఛార్జ్ పిడికిటి శ్రీదేవి, మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు తాడిమల్ల విజయవాణి, రాష్ట్ర ఉపాధ్యక్షులు పద్మ వర్మ, జనసేన పార్టీ నుంచి స్టేట్ సెక్రటరీగా ఉన్న గంట స్వరూప, జనసేన మహిళా నాయకులు ఎండం ఇందిర, బసవ సూర్యకుమారి, గురజాడ రాజేశ్వరి, పోతుల గగన నాయుడు, ముమ్మిడి భాగ్యలక్ష్మి, టీడీపీ మహిళా నాయకులు కోసూరి చండీప్రియ, మాలే విజయలక్ష్మి, జవాది విజయలక్ష్మి, వెలుగు కుమారి, నిర్మల, ద్వారా పార్వతీ సుందరి తదితరులు పాల్గొన్నారు. మహిళా లోకం ఇవాళ సమాయత్తమయ్యి పాదయాత్ర నిర్వహిస్తున్నారు. నిరసన పాదయాత్ర ఇది ఎందుకంటే ఏదైతే 33% రిజర్వేషన్లు అతి త్వరలో రాబోతుంది, చట్టసభల్లో మహిళల యొక్క ప్రాతినిధ్యం పెరగబోతుంది అని మహిళలందరూ ఆశించినటువంటి సందర్భంలో ఈ మహిళా బిల్లు పాస్ అవుతుంది. ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం అక్కడ పార్లమెంట్లో ఆవిష్కృతం అవుతుంది అని చెప్పి అందరు భావించినటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఇండి కూటమి ఒక రకంగా కుట్ర అని కూడా అనొచ్చు. ఆ బిల్లు వీగిపోయే విధంగా వారు వ్యవహరించినటువంటి తీరు మహిళా లోకమంతా కూడా చూసింది. 33% రిజర్వేషన్ రాకుండా ఉండటానికి ఏదో ఒక టెక్నికల్ ఇష్యూని లేపి మొట్టమొదటగా 2026 సెన్సస్ ప్రకారం అయితే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి పార్లమెంట్ సీట్లు తగ్గిపోతాయని, కానీ అమిత్ షా గారు ఖచ్చితంగా చెప్పారు అవేమి తగ్గవు, ఇప్పుడున్న సీట్లకి 50% జతపరుస్తామని చెప్పి వారు చెప్పారంటే మనకి 25 సీట్లు ఉంటే అవి 38 అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కానీ పార్లమెంట్లో ఈరోజు ఆ బిల్లు వీగిపోయినటువంటి సందర్భంలో మనకున్నటువంటి 25 పార్లమెంట్ సీట్లు ఇవాళ 20 సీట్లకి కుదించుకుపోయేటువంటి అవకాశం ఇవాళ మన రాష్ట్రంలో ఉంది. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. రెండవది, ఓబీసీ రిజర్వేషన్ లేదు అని చెప్పి వాళ్ళు ఒక అంశాన్ని లేవనెత్తారు. ఇవాళ ఇండి కూటమిని ఆలోచించుకోమని చెప్పి గుండెల మీద చేయి వేసుకుని ఒక్కసారి అంతర్మథనం చేసుకోమని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన సీతారాం కేసరి గారు, వారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఉన్నటువంటి సందర్భంలో వారి టైం కంప్లీట్ కాకుండానే వారిని దించేసి వారిని అవమానపరుస్తూ మరి సోనియా గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిని చేసుకోవడం జరిగింది. అదేవిధంగా చౌదరి చరణ్ సింగ్ గారు, వారు ప్రధాని అయిన తర్వాత 23 రోజుల్లో వారి యొక్క సపోర్ట్ని ఉపసంహరించుకుని వారిని గద్దె దించినటువంటి ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. ఆ రకంగా బీసీలని అవమానించినటువంటి చరిత్ర వారికే ఉంది. మండల్ కమిషన్ కావచ్చు, కాకా కాలేల్కర్ కమిటీ రిపోర్ట్ కావచ్చు, వీటన్నిటినీ కూడా బుట్టదాఖలు చేసినటువంటి ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. ఈ రకంగా బీసీలని అవమానపరిచినటువంటి పార్టీలన్నీ ఇవాళ ఇండి కూటమిగా కలిశాయి. కానీ భారతీయ జనతా పార్టీ బీసీలని గౌరవించింది. ఒక బీసీని దేశ ప్రధాని చేయడం మాత్రమే కాకుండా
బీసీ కమిషన్కి సైతం ఇవాళ చట్టబద్ధతను కల్పించినటువంటి ఘనత కూడా మరి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికే దక్కుతుంది. అదేవిధంగా సోనియా గారు తొందర ఎందుకు అని చెప్పి ప్రశ్నించారు. మరి అదే సోనియా గాంధీ గారు 2023వ సంవత్సరంలో నారీ శక్తి వందన్ అధినియం పాస్ చేసుకుంటున్నటువంటి సందర్భంలో డీలిమిటేషన్తో పని లేదు, మనకి జనగణనతోటి పని లేదు, వెంటనే ఇది అత్యవసరం, మీరు పాస్ చేయండి అన్నారు. అంటే వారు పట్టుబడితే అది అత్యవసరం, మేము కనుక పట్టుబడినట్లయితే అది తొందరపాటు అని చెప్పి వారు అభివర్ణించడం ఎంతవరకు సమంజసం అని చెప్పి దేశంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఆలోచించుకోవాలి. ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశంలో ఉన్న మహిళల యొక్క సాధికారత కోసం, రాజకీయంగా వారి యొక్క ఎదుగుదల కోసం, తద్వారా మహిళా సాధికారతకి రాజకీయ అవకాశం కల్పిస్తే మహిళా సాధికారతకి అన్ని విధాలుగా సహకరిస్తుందనే ఒక మంచి సదుద్దేశంతో తీసుకున్న మహిళా రిజర్వేషన్ బిల్లుకి భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు వారి యొక్క మనస్తత్వానికి, ఎన్డీఏ కూటమి యొక్క ఆలోచనకి సహకరించారు. కానీ కొన్ని రాజకీయ ప్రాంతీయ పార్టీలు కానీ, కాంగ్రెస్ ఇతర రాజకీయ పార్టీలు కానీ మహిళా రిజర్వేషన్ బిల్లుకి సహకరించకపోగా చాలా చులకన భావంతో రిజర్వేషన్ ఇస్తే మహిళలకి ఏమవుతుంది అని అడిగారు. రిజర్వేషన్ ఇస్తే ఏమవుతుందేమో కానీ రిజర్వేషన్ ఇవ్వకుండా ఒక మహిళా ప్రజాప్రతినిధిగా దగ్గుబాటి పురంధేశ్వరి గారి లాంటి వ్యక్తి ఇక్కడ ఉండడం వల్ల ఈ ప్రాంతంలో ఎంత అభివృద్ధి జరిగిందన్నది మనం చూస్తా ఉన్నామని చెప్తూ ఉంటాం. కానీ మీరు లేకపోతే మేము పుట్టలేదు. మేము మీకు మద్దతు ఇవ్వడం కాదు, మేము లేకపోతే మీరు లేరు, మీరు లేకపోతే మేము లేవు. దేశంలో భారతీయ జనతా పార్టీ